కృష్ణా జిల్లా బందర్లో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పెడన బయలుదేరారు మాజీ మంత్రి పేర్ని నాని. మాజీ మంత్రి తానేటి వనితతో కలిసి పెడన సభకు బయలుదేరారు. పెడనలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరగనుంది. పేర్ని నానిని కలిసి పెడన సభకు వెళ్లొద్దని డీఎస్పీ రాజా చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పెడన బయలుదేరారు మాజీ మంత్రి పేర్ని నాని. మాజీ మంత్రి తానేటి వనితతో కలిసి పెడన సభకు బయలుదేరారు. పెడనలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరగనుంది. పేర్ని నానిను కలిసి పెడన సభకు వెళ్లొద్దని బందరు డీఎస్పీ రాజా చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వనితతో కలిసి పేర్ని నాని వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? కృష్ణా జిల్లాలో పెడన నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో అయితే బాబు షూరిటీ మోసంకి సంబంధించి కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో నిన్న ఎవరైతే జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారో ఉప్పాల హారిక, అదేవిధంగా ఆమె భర్త అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు ఉప్పాల రాము, వాళ్ళ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి మాజీ మంత్రి పేర్ని నాని అయితే కొద్దిసేపటి క్రితం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే మచిలీపట్నం నుంచి బయలుదేరారు. నిన్న గుడివాడలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అటు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య కొంత అలజడి వాతావరణం నెలకొంది. జెడ్పీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉప్పాల హారిక కారు మీద దాడి కూడా జరిగిన నేపథ్యంలో దాని మీద కేసు కూడా నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవైపున పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రప్పారప్ప దానికి సంబంధించి చేసిన వ్యాఖ్యల మీద కేసు కూడా మచిలీపట్నంలో ఆర్పేట పోలీసులు నమోదు చేసిన నేపథ్యంలో మళ్ళీ ఆయన వైసీపీకి సంబంధించిన సమావేశంలో పాల్గొంటే కనుక అక్కడ టీడీపీ శ్రేణులు ఏమైనా మరోసారి టీడీపీకి వైసీపీ శ్రేణుల మధ్య కొంత శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుందనే నేపథ్యంలో ఆయన్ని ఈ కార్యక్రమానికి వెళ్లవద్దని చెప్పి జిల్లా ఎస్పీ ఇప్పటికే డీఎస్పీని పంపించి నోటీసు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ బయటికి వెళ్లకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులను కూడా జిల్లా ఎస్పీ కూడా మోహరించిన నేపథ్యంలో మాజీ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో తానేటి వనిత పేర్ని నాని నివాసానికి రావడం, ఆ తర్వాత ఆమె కారులోనే పేర్ని నాని కూడా కొద్దిసేపటి క్రితమే పెడన సభకు బయలుదేరి వెళ్లడంతో మళ్ళీ కొంత పోలీసులు అప్రమత్తమయ్యారు. మరి కాసేపట్లో ఆయన పెడన ఎక్కడైతే సభ జరుగుతుందో అక్కడికి కూడా వెళ్లబోతా ఉన్నారు. అక్కడ ఎటువంటి శాంతి భద్రతలు సమస్యలు లేకుండా ఉండటానికైతే అక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఆయన్ని సభలోకి అనుమతిస్తారా లేకపోతే మళ్ళీ తిరిగి మచిలీపట్నం తీసుకువెళ్లిపోతారా పేర్ని నాని అనేది కొంత హైడ్రామా అయితే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులు కూడా పెడను కూడా చేరుకుంటున్న నేపథ్యంలో కొంతమంది మచిలీపట్నం నుంచి కూడా పేర్ని నాని అనుచరులు కూడా బయలుదేరుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఆపే ప్రయత్నం ఒకవైపున పోలీసులు చేస్తూ ఉన్నారు. మరోవైపున పేర్ని నానిని కూడా తిరిగి మచిలీపట్నం తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రియా, శ్రీకాంత్, అయితే ప్రస్తుతం అక్కడ సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్తున్నారు. మరి ఈ సమావేశానికి కానీ సభకు కానీ కావాల్సిన అనుమతులన్నీ ఉన్నట్లేనా? సెక్షన్ 30 జిల్లా వ్యాప్తంగా అమల్లోకి ఉంది అనే విషయాన్ని ఇప్పటికే జిల్లా ఎస్పీ గంగాధర్ కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ఎటువంటి సమావేశాలు ర్యాలీలు నిర్వహించడానికి సంబంధించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కూడా చెప్పారు. అదేవిధంగా పెడన్లో సమావేశం కూడా నిర్వహించొద్దని తొలుత ఉప్పాల రాముకి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా వెళ్లి కలిసి చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు కానీ ఉత్పన్నం కాకుండా శాంతియుతంగా అంటే పెడన నియోజకవర్గం నేతలను మాత్రమే అనుమతిస్తాము, వేరే వాళ్ళను కూడా పంపమని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ సమావేశానికి అనుమతించినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పేర్ని నాని వెళ్లటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ స్థానికంగా టీడీపీ కేడర్ కానీ వైసీపీ కేడర్ కానీ కొంత ఉద్రిక్తతకి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పేర్ని నానిని వెళ్లకుండా ఆపే ప్రయత్నం
పోలీసులు చేశారు. అయినా కూడా ఆయన బయలుదేరి వెళ్ళిన నేపథ్యంలో ఆయన సభకు వెళ్తాడా, లేకపోతే ఆయన్ని తిరిగి పోలీసులు ఎక్కడైనా అడ్డుకొని మచిలీపట్నం తీసుకెళ్తారా అనేది ఇప్పుడు కొంత టెన్షన్ వాతావరణంగా అయితే చెప్పుకోవచ్చు ప్రియ. శ్రీకాంత్, అయితే నిన్న వైసీపీ చేపట్టిన మోసం గ్యారంటీ ప్రోగ్రామ్కి నిన్న కూడా కొంచెం ఘర్షణ తలెత్తింది. మరి ఇవాళ జరగబోయే ఈ కార్యక్రమానికి ఇప్పటికి అంటే నిన్నటి ప్రోగ్రాం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టారు, అక్కడ ఎలాంటి బందోబస్తు ఉంది? అంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా టీడీపీ కానీ జనసేన అదేవిధంగా వైసీపీ శ్రేణుల మధ్య ఎటువంటి వాగ్వివాదం కానీ గలాట సంభవించే పరిస్థితులు కానీ లేకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు సిద్ధం చేశారు. నిన్న గుడివాడలో పరిస్థితి వేరు. అక్కడ ప్రోగ్రాం జరగడానికి సంబంధించి వైసీపీ శ్రేణులు నిర్ణయించుకున్న తర్వాత అదే స్థలం, అదే ఏదైతే సభ జరుగుతుందో ఆ ప్రాంతానికి సమీపంలోనే టీడీపీ జనసేన శ్రేణులు కూడా సుపరిపాలనకు సంబంధించిన కార్యక్రమానికి బైక్ ర్యాలీ నిర్వహిస్తామని అక్కడే ప్రారంభించడంతోనే రెండు వర్గాల మధ్య కొంత వాగ్వివాదం కానీ దాడుల వరకు వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇవాళ పెడనలో మాత్రం కేవలం వైసీపీ శ్రేణులు నిర్వహించే కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉంది. టీడీపీ వాళ్ళు ఏ కార్యక్రమం నిర్వహించట్లేదు. మరోవైపు నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో అటు పేర్నాని నివాసం దగ్గర పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. ఇక్కడ పెడనలో కూడా పెద్ద ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి గొడవలు అయ్యే అవకాశం లేదు. కాకపోతే పేర్ని నాని వస్తే కనుక టీడీపీ శ్రేణులు వేరే ప్రాంతాల నుండి కూడా వస్తే కనుక కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు నెలకొండా ఉండటానికి అన్ని చర్యలు ముందస్తుగా చేపట్టారు. పేరు నానిని కూడా అక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆయన వెళ్లారు. కాబట్టి ఆయన్ని తిరిగి తీసుకొచ్చే మచిలీపట్నం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పెడన బయలుదేరారు మాజీ మంత్రి పేర్ని నాని. మాజీ మంత్రి తానేటి వనితతో కలిసి పెడన సభకు బయలుదేరారు. పెడనలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరగనుంది. పేర్ని నానిని కలిసి పెడన సభకు వెళ్లొద్దని బందరు డీఎస్పీ రాజా చెప్పారు. కృష్ణా జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉందన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్. సమావేశం నిర్వహించాలన్నా ర్యాలీ చేయాలన్నా అనుమతి తప్పనిసరి అని చెప్పారు. కృష్ణా జిల్లాలో సెక్షన్ 30 అనేటువంటిది ఆల్ సబ్ డివిజన్ లెవెల్లో అమల్లో ఉంది. కాబట్టి ఏ సభకైనా సరే, సమావేశానికైనా సరే, ర్యాలీకైనా లేదా బైక్ ర్యాలీ కావచ్చు, లేదా ఏ రకమైన యాజిటేషన్ అయినా సరే పూర్తి స్థాయిలో ఎవరైతే బాధ్యత వహిస్తారో వారు ఒక దరఖాస్తు అనేది సంబంధిత పోలీసు అధికారులకు ఇవ్వాలి. ఒకవేళ డీజే పెట్టుకున్నట్లయితే డీజే అది ఎస్డిపిఓ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏ సమావేశానికైనా సరే మనకి పర్మిషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అని చెప్తూ, అలాగే పబ్లిక్ ప్రాపర్టీకి ఏ రకమైనటువంటి డ్యామేజ్ చేయటం కానీ, అట్లాగే రోడ్డు బ్లాక్ చేయటం, అట్లాగే ట్రాఫిక్ అంతరాయం కలిగి కామన్ మ్యాన్ కి ఏ రకమైనటువంటి అంతరాయం కలిగించము అనేటువంటి కమిట్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని మీద పరిశీలన చేసి వారికి కండిషన్స్ తో కూడినటువంటి అనుమతి ఇవ్వటం జరుగుతుంది. సభలు సమావేశాలు అనేటువంటివి మనం ఎప్పుడు కూడా కొన్ని పరిమితులు కాబట్టి లా అండ్ ఆర్డర్ పోలీసుకి పూర్తి స్థాయిలో సహకరించి వాళ్ళు ఎవరన్నా సరే ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. నిన్న గుడివాడలో జరిగిన దాడి విషయంలో ఏమన్నా పద్ధతులు తీసుకున్నారు? నిన్న గుడివాడలో జరిగినటువంటి దాడి విషయంలో ఆల్రెడీ ఒక కంప్లైంట్ అయితే వారు రాసి